ఇప్పుడు గ్రామాల్లో మనం జూస్తుంటాం. ఒక రిజర్వేషన్‌ల అంశం అయితే మనం జూస్తుంటాం చాలా వరకు. ఎలక్షన్ టైమ్‌ల ఎస్సీ అస్తది, ఒకసారి ఎస్టీ అస్తది, ఒకసారి బీసీ అస్తది, ఒకసారి జనరల్ అస్తది. ఇవన్నీ అస్తుంటాయి. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే ఒకసారి ఎస్టీ అస్తది. లేకపోతే ఒక ఎస్సీ అస్తది. అని ఎవరికి వ్యతిరేకం గాదు. జరిగినటువంటి సంఘటన చెప్తున్నా. ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక రిజర్వేషన్ సర్పంచ్ ఎలక్షన్‌లో ఎస్టీ వచ్చింది. కాకపోతే ఆ గ్రామంలో చూస్తే ఒక్కటే ఒక కుటుంబం ఉంది ఎస్టీ. మిగతా వాళ్ళంతా గూడా బీసీలో లేకపోతే ఇంకా వేరే ఎస్సీలో లేకపోతే ఇంకెవరైనా గావచ్చు. అవును. అసలు ఎక్కడసలు న్యాయం జరుగుతది? ఒక కుటుంబానికి ఇగ కంప్లీట్ యునానిమస్ అయిపోతది గదా! ఇట్లాంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు గ్రామాలలో ఉంటాయి. ఎన్నికల్లో జరిగినాయి. ఉంటాయి. అది న్యాయమా ఇది? అంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి. హ్మ్. ఎస్సీ, ఎస్టీలకు హ్మ్. 243 డి, 243 టి అనేటువంటి అధికరణంలో ఏది? 1-5 డిలో, టీలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం ఇవ్వాలి. మహిళలకు 33% ఇవ్వాలి. చైర్మన్ పోస్టులలో, మిగతా పోస్టులలో, సర్పంచ్ పోస్టులలో రొటేషన్ పద్ధతి ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి అయినటువంటి వాళ్ళు ఉండంగానే అవకాశాలు రానటువంటి వాళ్ళు కూడా సర్పంచులు రావాలి. అవకాశాలు రానటువంటి వాళ్ళు ఎంపీటీసీలు కావాలి. ఆ రొటేషన్ పద్ధతి పెట్టమని చెప్పి రాజ్యాంగమే చెప్పింది. బీసీల విషయానికి వచ్చేసరికి ఏం చెప్పినారు? బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలే చట్టాలు చేసి అమలు చేసుకోమన్నారు. ఎస్సీ, ఎస్టీలకేమో జనాభా ప్రకారం పెట్టమన్నారు, రొటేషన్ పద్ధతి పెట్టమన్నారు, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. ఇవన్నీ కూడా చెప్పారు. ఆ డీలో ఆ యొక్క 243 డి, 243 టీలో సబ్ సెక్షన్ 6లో, ఇక్కడ 6 కానీ అక్కడ టీలో, డీలో మున్సిపాలిటీస్లలో, మిగతా వాటిలలో, గ్రామ పంచాయతీలలో ఈ రాష్ట్రాలే బీసీ రిజర్వేషన్ పెట్టుకొని లోకల్ బాడీ ఎలక్షన్లు చేసుకుంటున్నారు. అందువల్లనే ఇవాళ ఈ సమస్య. నువ్వు ఎట్లయితే అక్కడ కూడా జనాభా ప్రకారం ఇవ్వమని చెప్పినావో ఎస్సీ, ఎస్టీలకు, ఇక్కడ కూడా జనాభా ప్రకారం బీసీలకు ఇవ్వండి అంటే ఈ లుల్లే ఉండదు కదా. ఉండదు గదా! ఈ కృష్ణమూర్తి కేసు ఏంది, ఈ డెడికేటెడ్ కేసు ఏంది, ఈ త్రిబుల్ టెస్ట్ ఏంది, ఈ వికాస్ కిషన్ రావు కావాలేంది, మన రేవంత్ రెడ్డి గారు సర్వే ఏంది, భూసారి వెంకటేశ్వరరావు ఏంది, సుదర్శన్ రెడ్డి ఏంది, డ్రామాలు ఏంది, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లు ఏంది, జంతర్ మంతర్లు ఏంది, ఈ డ్రామాలే ఉండేది కాదు. ఇవన్నీ కాబట్టి ఇవాళ నేనేమంటున్నా అక్షయ్ గారు, ఇవాళ బీసీలందరూ డిమాండ్ చేయాల్సింది రాజ్యాంగంలో 9th షెడ్యూల్ పెట్టమని కాదు. ఈ 9th షెడ్యూల్ పెట్టినా ఎక్కడ పెట్టినా వీళ్ళు ఏం చేయరు, నిలబడినారు. కానీ జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగానైతే రిజర్వేషన్లు ఇస్తున్నారో 243 D6 T6 లో సవరణ చేసి, రాజ్యాంగ సవరణ చేసి జనాభా ప్రకారం బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగ సవరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఆ రాజ్యాంగ సవరణ కోసం మనం అందరం కూడా ఉద్యమం మొదలు పెట్టాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల మీద ప్రేమ ఉంటే డిమాండ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే ప్రతి సంవత్సరం ఎస్టీ సెన్సస్ ఎట్లయితే జరుగుతుందో బీసీ సెన్సస్ అట్లనే జరిగితే సాధ్యమైద్దా ఇది? తప్పనిసరి. హ్మ్. అందుకోసమే కులగణన జరగబోతున్నది కదా. అవును. వాళ్ళ సెన్సస్ కులగణన జరుగుతున్నది. దాదాపు 90 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఎస్. ఎందుకు ఎస్సీ, ఎస్టీలను మాత్రమే 10 ఏళ్లకోసారి సెన్సస్ జరుగుతది. బీసీలు ఎందుకు జరుగుతలేదు మరి? అది వాళ్ళు స్కెడ్యూల్స్ లో ఉన్నారు కదా. ఓకే. రాజ్యాంగబద్ధంగా చాలా అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి జరగాలి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం రావడం జరగకపోతే నేను ఆ విధంగా కులగణన 1951 నుండి వాళ్ళు జరుగుతున్నది. జనాభా గణనలోనే వాళ్ళను 51 నుండి చేస్తున్నారు. మొదటిసారి బీసీలకు చేస్తున్నాం. అయితే అదంతా రాజ్యాంగంలో వాళ్ళంతా ఒకటే పద్ధతిలో ఉంటారు కులాలని. ఇవాళ బీసీలకు వచ్చేసరికి తెలంగాణలో ఉన్న కులాలు, ఆంధ్రాలో ఉన్న కులాలు వేరు. ఆ జాబితా, ఈ జాబితా వేరు. ఇప్పుడు ఇక్కడ రజకులు ఉదాహరణకి ఇక్కడ బీసీలు అనుకోండి, మీకు వేరే రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు. బీహార్లో వైశ్యులు బీసీలుగా ఉన్నారు. అవును. ఇట్లా రకరకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ముందు నేషనల్ బీసీ కమిషన్ ఓబీసీ జాబితాను అంతా కూడా సమగ్రంగా చేయాలి. అందుకని ముందు క్లాసిఫికేషన్ చేయాలని చెప్పి జస్టిస్ రోహిణి కమిషన్ వేసిర్రు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ గణాంకాలు లేకుండా మేము ఏం చేయలేమనేటువంటిది మనం చాలా రోజులు అడుగుతున్నాం. జనాభా గణన చేయమని కోరినాం కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ జనాభా గణనలో కులగణన జరిగితే వీటన్నిటికీ కూడా పరిష్కారాలు లభిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా 243 DT6 సబ్సెక్షన్లో సవరణ చేసి బీసీలకు రాజ్యాంగబద్ధంగా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వమనేటువంటి రాజ్యాంగ సవరణ జరిగితే నిజంగా కూడా బీసీలు గ్రామీణ స్థాయిలో చాలా ఎదుగుతారు. అవకాశాలు రానటువంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు ఎస్టీ ఒకటే కుటుంబం ఉంటే ఇచ్చారు కదా అంటే, రేపు ఒక వంశరాజు కులస్తుడు ఒకడే ఉన్నా ఆ వంశరాజు కులస్తునికి వస్తుంది, ఒక గంగిరెద్దుల కులానికి వస్తుంది. న్యాయమే. అవునండి, వాళ్ళకి సమానమైన అవకాశాలు రావాలి కదా. ఆ ఎస్సీ కులానికి అవకాశం రాకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఆ విధంగానే బీసీలో ఉన్నటువంటి ఒక గంగిరెద్దుల వాడు కావచ్చు, ఒక వీరభద్రుడు కావచ్చు, ఒక కాటిపాపల వారు కావచ్చు, ఒక దాసరి వారు కావచ్చు, ఒక జంగం వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళకు రాజకీయ పరమైనటువంటి అవకాశాలు రాలే కదా. ఒకవేళ కనుక జనాభా ప్రకారం అవకాశాలు వస్తే ఖచ్చితంగా ఈ అన్ని కులాలకు అవకాశాలు ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసమే ఇవాటికైనా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లతో పాటుగా వర్గీకరణ చేసి రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా నువ్వు నియమబద్ధంగా అన్ని కులాలకు అవకాశం వచ్చే విధంగా పోవాలి. అప్పుడే ఇది ప్రజాపాలన, అప్పుడే ఇది ప్రజాస్వామ్యయుతమైన పాలన, అప్పుడే రాహుల్ గాంధీ కోరుకుంటున్నటువంటి
సామాజిక స్పృహ కలిగినటువంటి పాలనగా మేము భావిస్తాం. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద చాలా మంది కొంత అపోహాలున్నాయి. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక వర్షన్ కూడా ఉంది. ఇది నిజమా? ఇది అన్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతుందనేది నిజమే గాని ఉమ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఉమ్, 5 మంది ధర్మాసనంలో 3 ఒప్పుకున్నారు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటివి రాజ్యాంగబద్ధం అయిపోయినాయి. 15(6), 16(6) అనేటువంటి దాని కింద ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ 10% ఇచ్చిండ్రు. కాబట్టి దాన్ని మనం ఏం చేయగలుగుతాం? ఉమ్, అది తప్పు, 5 రాజ్యాంగ ధర్మాసనం తప్పు అని చెప్పి దాని మీద సుప్రీంకోర్టులో కొట్లాడి దాన్ని కొట్టేయించి రాజ్యాంగంలోకి వెళ్ళి తీసేయించాలి తప్ప ఉమ్. అప్పటిదాకా అది కరెక్టే. ఓకే. అంటే 50% ఏదైతే సీలింగ్ ఉందో సుప్రీంకోర్టు విధించినటువంటిది అది దాటుతుంది కదా ఈ ఒక 10%. ఇదే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే 50% దాటద్దు అన్నారు కదా, మరి అక్కడ 10% ఇస్తున్నారు కదా అంటారు. ఇదేమో ఈ రిజర్వేషన్లు అనేటువంటివి ఇది సామాజిక వెనుకబాటుతనానికి సంబంధించిన రిజర్వేషన్లు, ఉమ్, అది ఆర్థిక పరమైనటువంటి వెనుకబాటుకు సంబంధించినవి. ఈ రిజర్వేషన్లకు ఆ రిజర్వేషన్ సంబంధం లేదు. ఓపెన్ కేటగిరీ 50%, రిజర్వ్డ్ కేటగిరీ 50%. ఈ 100కు సంబంధం లేకుండా ఓకే. 10% అదనంగా, అంటే 110%. అంతే 110. ఈ 100% పని లేదు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేవి 10%కే పరిమితమైనవి. ఆ 10% కట్ ఆఫ్ లోనే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి వాడికి తక్కువ ఓట్లు మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం వస్తుంది. ఓపెన్ కేటగిరీ వాడికి అంటే ఓపెన్ కేటగిరీ కాదు, వాడు ఈడబ్ల్యూఎస్కి వస్తుంది. నా రిజర్వ్డ్ కేటగిరీకి వస్తాయంటే మనకేమో ఇప్పుడు బీసీలకేమో 29, ఎస్సీ ఎస్టీలకు 15, వాళ్ళకి 7, ఓపెన్ కేటగిరీ 50. కాబట్టి ఈ రిజర్వ్డ్ కేటగిరీలో 29%లోనే మన కట్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ ఏబిసిడి ఈ వేరు. అక్కడ మొత్తం ఈడబ్ల్యూఎస్ అంతా ఒకటే కదా, 10%. 10%. అది ఏ పద్ధతి ప్రకారం పెట్టినరో సుప్రీంకోర్టు ఎట్లా ఒప్పుకున్నదో దాని మీద మనం ఇప్పుడు పెద్దగా మాట్లాడలేం. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటివి 10%. 10% జనాభా తెలంగాణ చూసుకుందాం, ఇక్కడ 7% కూడా లేరు. అదే అంటున్నా. సుప్రీంకోర్టు కేంద్రం ఇచ్చినటువంటి ఏదో రిజర్వేషన్ ఉందో అది రాష్ట్రాలకు సంబంధించిన విచక్షణ అధికారం పైన ఆధారపడి ఉంటది. 10% ఇవ్వమని చెప్పారు సుప్రీంకోర్టు. ఖచ్చితంగా ఇవ్వమని చెప్పలే. తమిళనాడులో తమిళనాడు ఇవ్వరు వాడు. మిగతా రాష్ట్రాల్లో కూడా 1-2% ఇచ్చారు. అంతే సార్, అగ్రవర్ణాలు ఉన్న రాష్ట్రాలలో ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఓటు బ్యాంకు రాజకీయాలలో అంతే ఇదే కదా. కేసీఆర్ గారు ఉన్న బలంగా అక్కడ కేంద్రం ఒప్పుడు. నాట్ ఓన్లీ హియర్, ఇక్కడైనా 10% ఇచ్చేసి ఉంటారు. ఓకే. జనరల్ గా అంతా 10% ఇచ్చేసి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎకనామిక్ వీకర్ సెక్షన్ కి 7% అగ్రకులాలు, అట్లాంటి 10% రిజర్వేషన్ ఎట్లా? దానికి మళ్ళీ ఏం చేయాలంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా అంటే మళ్ళీ కమిషన్ వేసి మళ్ళీ అధ్యయనం చేయించి ఎంత ఉన్నారు ఇవంతా చూడాల్సి వస్తుంది సార్ ఇది కాబట్టి అంటే నేను తప్పే దాన్ని సమర్థించేది ఏం లేదు. మీరు సమర్థించలేదు. నేను ఎందుకు సమర్థిస్తా? నేను ఇప్పుడు తమిళనాడు నేను చేయపో అన్నాడు వాడు. క్రిమిలేయర్ కూడా అమలు చేయడు. క్రిమిలేయర్ ఎన్నిసార్లు చెప్పినా చేయడు. 10% అమలు చేయడు, చాలా అమలు చేయడు వాడు. పోనీ ఇచ్చేది అంటాడు. మరి అలాంటి నిబద్ధత ఇక్కడ 1921 నుండి తమిళనాడులో రిజర్వేషన్లు ఉన్నాయి. పెరియార్ రామస్వామి నాయకర్ లాంటి ఉద్దండ నాయకుల యొక్క ద్రావిడ ఉద్యమం వల్ల ఇవాళ ఓన్లీ అన్ని కుల పార్టీలే కదా.